వాక్యమును చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము నుండి చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో, అద్భుతకరమైనది మన బ్రతుకెంతో, ఉపయోగకరమైనది. దేవునికి స్తోత్రం. పాడాలని ఆశ ఉంది. ఎందుకనంటే ఆ పాట చాలా భావం కలిగినటువంటిది. దైవజనుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పాటు దేవుడు రాయించినటువంటి కీర్తనలో గొప్ప మర్మములు ఇమిడి ఉన్నవి. అందుకనే ఈ రోజున ఇట్టి భూమి పైన ఆయన మొదటి చరణంలో అంటాడు, భూమి మన గృహమాయను, ఆకాశమి భూమికి కప్పాయను. అసలు ఎంత గొప్ప మాట అంటే, ఆ ఒక్క మాట మీద మీకు ఏ విధమైన అలసట కానీ, చిరాకు కానీ, ఇబ్బంది కానీ కలగనివ్వక గంట వర్తమానమును దేవుని ప్రేరణను బట్టి నేను మాట్లాడగలను. ఎందుకంటే అది అంత గొప్ప భావాన్ని కలిగించే మాట ఆ లైన్. అలాంటి దేవుని సృష్టిలో దేవుని ఉచితమైన కృపను బట్టి నడిపింపబడుతున్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో నేడు మనము జ్ఞాపకము చేసుకునే ఆజ్ఞ ఏమిటా ఆజ్ఞ అంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట, జ్ఞాపకములో ఉంచుకునుట. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒక ఆజ్ఞ. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక ఆజ్ఞ. ఖచ్చితముగా మనము పాటించవలసి ఉన్నటువంటి ఆజ్ఞగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నేటి క్రైస్తవులు ఎంతవరకు ఈ ఆజ్ఞ పాటించుచూ ఉన్నారు? నేటి క్రైస్తవులు ఎంతవరకు ఈ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు అని అంటే మీకు అనిపించవచ్చు, 100కి 90% పాటిస్తారండి అని. ఎందుకంటే నేటి ప్రజలు అనలే, నేను ఏమంటున్నాను, నేటి క్రైస్తవులు అంటే ఆల్రెడీ రక్షింపబడిన వారు. కాబట్టి 100కి 90% పాటిస్తారు. ఇక 10 మంది అంటే చెప్పలేము అనొచ్చు. నేనేమంటానంటే దానికి పూర్తి భిన్నంగా, లేదు 100కి 10 మంది మాత్రమే పాటించుచున్నారు. ఇప్పుడు మీకు విచిత్రం అనిపించవచ్చు, అదేంటండి అన్నట్లుగా. ఆ విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగించేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మీకు అర్థముగా నేర్చుకొనగలిగినటువంటి అనుగ్రహమును అనుగ్రహించును గాక. ఆమేన్. చూడండి, నేనేమంటూ ఉన్నాను అని అంటే, 100కి 10 మంది కూడా ఈ యొక్క పద్ధతిని అంటే ఈ యొక్క ఆజ్ఞను పాటించటలేదు అని నేను రూఢిగా చెప్పుటకు గల కారణం ఏంటంటే, ఈ ఆజ్ఞలో రాయబడిన మాట ఏమిటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకము ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని విడిచిపెట్టేస్తే మనము 100కి 100%
దీన్ని పాటించినట్లు అవుద్ది. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన వారు ఖచ్చితంగా విశ్రాంతి దినమును ఆచరించుట జ్ఞాపకంలో పెట్టుకున్నారు. కానీ ఆయన నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు అని అంటే, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను అనే పదాలను వాడేసరికి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే 100కి 10 మంది కూడా కష్టమే అన్నట్లుగా అనిపిస్తుంది. ఎట్లా చెప్పాలంటారేమో, ఇక్కడ దాదాపుగా లెక్క కట్టకుండా రఫ్గా చెప్పాలి అని అంటే, ఎందుకనంటే ఒట్టుగుడుములో ఎంటర్ అయిన వెంటనే బాబాయిని నేను ఒక మాట అడిగాను, ఈ ఊళ్ళో ఎన్నిళ్ళు ఉంటాయి అన్నాను. లెక్కెట్టడం కష్టమండి అన్నారు. నేను లెక్క పెట్టమనలే. అప్పుడు బండి దిగేసి ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటా వచ్చి చెప్పండి బాబాయ్ అనలా. రఫ్గా ఎన్ని ఉంటాయి అన్న. 100 పైన ఉండొచ్చు అన్నారు. అట్లాగా నేను రఫ్గా చెప్పాలి అని అంటే 50 మంది మేరకు స్త్రీలైన వారు ఉన్నారు. ఓకేనా? అట్లాగనే పురుషులను చూస్తే పట్టుమని 10 మంది 12 మందితో ఆగిపోయారు. మీరేమో 50కి పైన ఉన్నారు, వాళ్ళేమో 10 మంది అన్నట్లుగా ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుంది అని అంటే, స్త్రీలు రావాలి, పురుషులు రావాలి. కానీ ఇక్కడ స్త్రీలు మాత్రమే వచ్చారు, పురుషులు ఏమయ్యారు? పైగా మనము ఈ ఆజ్ఞను జరిగిస్తున్నాం అన్నట్లే ఉంది, కానీ జరిగించట్లేదు అన్నది మనకి ఇక్కడ అర్థమవచ్చు ఉన్నది. ఎలాగున నేను చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే, భర్తలు వస్తే భార్యలు రారు, భార్యలు వస్తే భర్తలు రారు. సరే ఇద్దరు వచ్చారు అని అంటే పిల్లలు రారు. మరి అదేమిటో, ఇంటికి చుట్టూ ప్రహరీ లేకో లేదా దడి ఉన్నా సరే ఆ యొక్క తడికి పెట్టుటకు అడ్డము లేకో మొత్తానికి ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర పెట్టుకుని వస్తూ ఉంటాం మనం. కానీ అట్లా కాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకములో ఉంచుకునమని దేవుడు ఎవరికి చెప్పారు అని అంటే, కుటుంబమునకు వచ్చి ఒక్కరికి చెప్పలే, కుటుంబములో ఉన్నటువంటి అందరికీ చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నా వాదన కరెక్ట్ అంటారా, మీ వాదన కరెక్ట్ అంటారా? అంతే కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే మాక్సిమం ఇది జరుగుతుంది, మాక్సిమం ఇది జరుగుతుంది. సరేలే నీ వెళ్ళిరా అన్నట్లుగా మాక్సిమం జరుగుతుంది. కానీ నేనేమో